హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియమైన నా జీవము గల జనాంగమా, ఈరోజు ఒక అంశమును మనము తెలుసుకుందాము. అదేమనగా, ఈ సమాజంలో ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారు లేదా క్రైస్తవులు ఎందుకు ద్వేషించబడుతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అనేక మంది ప్రజలు ఆయన స్వస్థతలను చూసి బీద ప్రజలు ఆయనకు దగ్గరకు కావడం వలన అగ్రవర్ణాల్లో కొందరు యేసుక్రీస్తుని ద్వేషించారు. ఈ రోజున కూడా అదే జరుగుతూ ఉంది. ఎలయనగా విగ్రహారాధన చేసే మందిరాల్లోకి అనేక మందిని, మరి ప్రత్యేకించి దళితులు అనే వారిని రానివ్వరు కూడా. అలా రానియకపోవటం వల్ల అనేక మంది మరి తమను ప్రేమించే వారిని, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి అనే పదానికి కట్టుబడి, అదినిగాక నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని చెప్పేసి అని లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము క్రైస్తవ మందిరాలు ఏ భేదమును లేక అందరినూ దగ్గరకు తీసి వారిని ప్రేమించటం వలన మరి విగ్రహారాధన చేసేవారికి కొంచెం ద్వేషం ఏర్పడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భేదాలను దగ్గరకు తీసి వారికి వచ్చిన రోగాలను, అన్నిటినీ, వ్యాధులను స్వస్థపరచడం వల్ల ద్వేషించబడ్డారు. ఆ ద్వేషము కొనసాగుతూనే సెలవు వేయబడ్డారు. అదే రీతిగా మతపరమైన విషయాల్లో తేడాను కొంతమంది జీర్ణించుకోలేక ఆ రోజున యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో శాస్త్రులను, పరిచయులను, సద్దుకయ్యులను అనేవారు కూడా యేసుక్రీస్తుని ద్వేషించటం మొదలుపెట్టారు. అదే రీతిగా సంఘం అనే విషయంలోకి వస్తే, సంఘము కూడా మతం అనే విషయంలో ఉన్న తేడాలను గురించి బోధించినందున అది కూడా ద్వేషించబడుతున్నది కదా. ఈ రోజున క్రైస్తవ సంఘాలు ద్వేషించబడటానికి మూల కారణాలు సత్యమును బోధించటం. సత్యమును బోధించకపోతే క్రైస్తవ సంఘాలు కూడా అందరితో పాటు కలిసి ఉంటారు. ఉదాహరణకు, క్రైస్తవులమని చెప్పుకొని సిలువలు రెండింటిని బజారుల్లో సంచారం చేసుకుంటూ తిరిగేవాళ్ళు అంతగా ద్వేషించబడలేదు. కానీ విగ్రహారాధన తప్పు, విగ్రహంలో ఏమీ లేదు అన్నందుకు ద్వేషించబడుతున్నారు. అది ఎలాగన, మరి అపొస్తలుల కార్యములో 19వ అధ్యాయంలో మనము అందరికీ తెలిసిన విషయము. అదేమనగా 18వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూసుకుంటే అక్కడ ఏం కనపడుతుందంటే, మనకి పౌలు వీళ్ళందరూ కూడా ద్వేషించే విధంగా విగ్రహారాధన జరుగుతూ ఉంటే ఈ విగ్రహారాధన గురించి వివరించి చెప్పినప్పుడు అప్పుడు 18వ వచనంలో ఉంటుంది, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించే వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల
50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇక్కడ బాగానే ఉంది. ఎందుకంటే మరి క్రైస్తవులు చెప్పిన వాక్యాన్ని విని విగ్రహారాధన విడిచిపెట్టి వాళ్ళు మాంత్రికులు అయ్యుండి, ఈ రోజున కూడా మాంత్రికులు, శాతపడులు చేసేవారు, విగ్రహారాధన పూజలు చేసేవారు, పూజారులు మనం అనేక మందిని చూస్తూనే ఉన్న వాళ్ళు మారినవారు. అటువంటి మాంత్రికులు కూడా మారి వాళ్ళు మంత్రాలు నేర్చుకున్న పుస్తకాలను తగలబెట్టిని ఆ రోజుల్లోనే 50,000 వెండి నాణేలతో విలగట్టినంత డబ్బుని వాళ్ళు వృధా చేశారు. ఆ పుస్తకాల విలువ అప్పుడు మొదలైంది. ఒక వ్యక్తి, ఒక కంసాలతను, దేమేద్రియను అను కంసాలతనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆయన వృత్తి ఏంటంటే ఆ విగ్రహాలను చేసి వాటిని అమ్ముకొని వాటి ద్వారా జీవనోపాధి పొందటం. ఈ జీవనోపాధి పొందే సందర్భంలో మరి ఒకేసారి 50,000 వెండి రూపాయలతో దాకా కొనబడిన పుస్తకాలను, విగ్రహాలను కాల్చారు అంటే అది ఎంతమంది అయి ఉంటారు? అనేకులు అన్నప్పుడు అక్కడ సంఖ్య విస్తారంగా ఉండి ఉంటుంది. మరి వీళ్ళు వెళ్ళి ఇంకా వాక్యాన్ని ఇలా ప్రబలింపజేస్తే మా జీవనం ఏమైపోతుందని కొంతమందిని పోగు చేసి ఇదే మాట చెప్పి, మరి మన అర్తిమదేవి ఎంత గొప్ప దేవత, ప్రపంచమేలే దేవత, అటువంటి దేవతని వీళ్ళు దూషిస్తున్నారు. మరి ఈ విగ్రహాలు చేసుకొని మనం అమ్ముకోకపోతే మన బతుకెక్కడిది? వాళ్ళు సత్యం తెలుసుకుంటే మనమేమైపోవాలి? వాళ్ళు సత్యంలో జీవిస్తే మనమేమైపోవాలి? మనం పిల్లల జీవితం ఏమైపోవాలి? మన జీవనోపాధి ఏమైపోవాలని అక్కడ ద్వేషించటం మొదలుపెట్టి మరి ఈ విధంగా పౌలు గారిని చెరసాల్లో వేయించి బంధించి కొట్టే స్థితికి తీసుకొచ్చారు. విగ్రహారాధనలో తప్పు లేదా? అందుకు ద్వేషించబడుతున్నారు క్రైస్తవులు. అయితే అదిగాక యేసుక్రీస్తు వారేమో ఒక మాట అంటూ ఉన్నారు, దేవాలయంలో రూకలు అమ్మే వాళ్ళని, గొర్రెలు అమ్మే వాళ్ళని, మేకలు అమ్మే వాళ్ళని, పావురాలు అమ్మే వాళ్ళని, ఎడ్లను అమ్మే వాళ్ళని వీళ్ళందరినీ కూడా కొట్టి తరిమేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12, 13 వచనాల్లోనైతే స్పష్టంగా ఏం మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు వారు అక్కడ రూకలను వాళ్ళు చేసేవారిని వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ద్వేషం ఏర్పడింది. ద్వేషం ఎలాగ ఏర్పడిందంటే యేసుక్రీస్తు వారిని చూసిన పిల్లలు ఏమన్నారంటే, దావీదు కుమారుడికి జయము, ప్రభువు పేట వచ్చేవాడు స్తుతించబడును గాక అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు ఈ మాటలకు వాళ్ళకి ఏమైపోయిందంటే పాపం చాలా ఇబ్బంది వచ్చి పడ్డది. దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూసి వారు కోప్పడ్డారు, మండిపడ్డారు. వాళ్ళకు ఒళ్ళు కంపరమెక్కిపోయింది. దీని ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారు ద్వేషించబడ్డారు. మరి ఈ రోజున ఈ ద్వేషాలకు కారణాలు అవి. అపోస్తుల కార్యములో 6వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, స్తెఫను ఆత్మవశుడై అని ఉంటుంది కదా. ఈ స్తెఫను కూడా ఎందుకు ద్వేషించబడ్డాడు, ఎందుకు రాళ్లతో కొట్టబడ్డారంటే ఆయన సత్యాన్ని బోధించాడు. ఆయన సత్యాన్ని బోధించాడు. దేవుని వాక్యంలో మాట్లాడుతూ ఉన్నది ఇదిగా, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మరి ఈ శాస్త్రులు, ఈ పరిచయులు వీళ్ళు ఏం చేశారంటే ఎంతసేపటికి వాక్యాన్ని బట్టబయలు చేయక
వాక్యానుసారంగా మాట్లాడక వాళ్ళ జీవితాలకు అనుకూలంగా వాక్యాన్ని చెప్పారు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చే దశంభాగాలను, వాళ్ళు అర్పించే బలులను, వీటన్నిటితో వాళ్ళ జీవనోపాధి గడుపుకున్నారు కదా. అందుకోసమని వాళ్ళు స్తెఫనును ద్వేషించి, మరి 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం 58 నుంచి 60 వరకు ఈ 2 వచనాలు, 58, 59, 60, ఈ 3 వచనాలు చాలా స్పష్టంగా ఇదంతా చెప్పుకుంటూ వస్తే, స్తెఫను చెప్పుకుంటూ వచ్చిన ఈ సందర్భం అంతా చూసినప్పుడు వాళ్ళకు కంపరం ఎక్కిపోయి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో ఆ కొట్టి చంపిన భయంకరమైన దౌర్జన్య క్రియను సమ్మతించాడు. సమ్మతించడమే కాకుండా 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, సౌలు అయితే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించండేను. ఎక్కడో మూల గదుల్లో యేసుక్రీస్తుని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్న వాళ్ళని కూడా తలుపులు బద్దలగొట్టి పగలగొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని ఈడ్చుకొచ్చి శిరచ్ఛేదనము చేయించి శరసాల్లో వేయించి అతి భయంకరంగా ప్రవర్తించాడు. సత్యమును బోధించే సంఘము కానీ, సత్యమును బోధించే సేవకుడు కానీ, సత్యాన్వేషణలో జరుగుతున్న ప్రక్రియలో ఎవరినైనా సరే ఆ రోజున ఆదిమ సంఘము హింసించబడ్డది. ఈ రోజున ఉన్న సంఘాలు కూడా అదే హింసించబడి, మణిపూర్ ప్రాంతం కావచ్చు, పగడాల ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇంకా అనేక మందిని, చాలామందిని ఒరిస్సాలో కూడా ఒక కుటుంబాన్ని కారులో తగలబెట్టిన విషయాలు మనందరము తెలిసినవే. కాబట్టి మరి మనము కూడా యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నా నిమిత్తము నిన్ను అనేక మంది జనులు ద్వేషించినప్పుడు సంతోషించమంటున్నారు. పౌలు గారు అంటూ ఉన్నారు, బ్రతుకుట క్రీస్తే సావైతే మేలే అంటున్నారు. ఆ అపొస్తల కార్యంలో ఒక మాట అంటాడు పౌలు, నేను యేసుక్రీస్తు విషయమై శిక్షించుటకే కాదు కానీ మరణించుటకు కూడా సిద్ధమే అంటున్నాడు కదా. ఆయనట మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. మరి ఈ రోజుల్లో మనము ఎలా ఉంటున్నాం? క్రమించుకొని దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నడుచుకోకపోతే మన జీవితాలు వ్యర్థం. అయితే క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన ఉంది. సాధ్యమైతే ఆ విగ్రహారాధన తీసివేయటానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రయత్నం చేస్తే క్రైస్తవుల్లో కూడా ద్వేషించబడతాం. అక్కడ పరిసయ్యులకి ఒక మాట ఉండే, ఏమని, పునరుద్ధానం ఉందని చెప్పేసని ఒక విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు పరిసయ్యులు. శాస్త్రులేంటి, పునరుద్ధానం అనే మాటే లేదు అని చెప్పేసి అక్కడ ద్వేషించబడుతున్నారు. పరిసయ్యులకి శాస్త్రకు మధ్యలో కూడా విభేదాలు వచ్చినాయి కదా. అలాగే సత్యాన్ని బోధిస్తే విగ్రహారాధన చేసే క్రైస్తవులకి, విగ్రహారాధన చేయకుండా ఖండించే క్రైస్తవులకు కూడా విభేదాలు వస్తాయి. మరి అటు విభేదాలని కూడా సాధ్యమైతే సఖ్యతతో జయించాలని చెప్పేసి సేవకులకును విశ్వాసులకును ప్రభునామం పేరిట తెలియజేస్తూ, దేవుడు తన వాక్యమును
దీవించునుగాక. ప్రియులారా, చివరిగా ఒక చిన్న మనవి. ఈ చిన్న వీడియో క్లిప్పులు చేయటానికి కారణం, దేవుని సువార్త అనేకులకు సత్యమైన బోధను ప్రకటించాలని ఒక ఆశతో ఈ వాక్యాన్ని యూట్యూబ్లో పెడుతున్నాము. చిన్న చిన్న వాక్యాలను యూట్యూబ్లో పెడుతున్నాము. వాక్యము విన్న తర్వాత కొందరైతే ముందుగా చెప్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. కానీ అలా కాకుండా వాక్యమును విన్న తర్వాత, విన్న వాక్యము నచ్చితే, వాక్యము వాక్యానుసారముగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలా కొంతమందికి పంచటానికి అవకాశం ఉంటుంది. అనేక మంది సత్యమైన వాక్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే మేము చేసే వీడియోలు ఇంకా అనేకం మీ దగ్గరకు వస్తాయి. అంటే మీకు బోధించేంత గొప్ప సేవకులము కాదు, కానీ దేవుని వాక్యాన్ని కొంతమందికైనా పంచాలని ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ముందు షేర్ చేయటం వల్ల ఏమైందంటే అనేక మంది తెలుసుకుంటారు. కాబట్టి దేవుని నామమున మీ అందరికీ వందనాలు.